ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థని దోపిడీకి ఉపయోగిస్తున్నారు, దుర్మార్గంగా దోచుకుంటున్నారు. ఏమన్నా మాట్లాడితే వీళ్ళని ముందుకు పెడతాడు. ఈ అద్భుతమైనటువంటి పిక్చర్ చూడాలి అందరూ. ఇది ఎర్రగొండ పాలనలో ప్రతి ఒక్కరు గమనించినట్టు 2,30,000 మంది ఓటర్లు, అంటే దాదాపు 2.5 లక్షల మంది ప్రజల మాన ప్రాణాలు కాపాడేటటువంటి ఈ పోలీస్ వ్యవస్థ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో విధులు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో చెప్పడానికి సాక్ష్యం ఇది. కేకులు కట్ చేపించడం, నోటుల్లో పెట్టడం, శాల్వాలు కప్పడం. ఏం చేశాడన్నయ్య జనకార్యం? ఈయనకి ఇంతలా శాల్వాలు కప్పుతున్నాడు. ఈ నియోజకవర్గం మీద పడి దోచుకుంటున్నాడనా? కమిషన్లతోటి ఫ్యాక్టరీలు కొంటున్నాడు కలిగిరిలోనా? కోట్లు భూముల్లో వెచ్చిస్తున్నాడనా? ఏం చేశాడు? ఒక సర్పంచ్గా విధులు నిర్వర్తించాడా? ఏం చేశాడు? ఏమన్నా చేశాడా? ఒక్క వ్యవస్థని ఇది చేస్తుందేంటో తెలుసా? వేల మంది ఓట్లేసి గెలిపించినటువంటి సర్పంచుల్ని బిల్లులు డ్రా చేసుకోనియకుండా టీపీ వాళ్ళకి ఫోన్లు చేస్తాడు, ఎంపీడీ వాళ్ళకి ఫోన్లు చేస్తాడు, ఎంపీడీ వాళ్ళకి చెప్తాడు. అసలు ఎంపీడీ వాళ్ళకి ఏం చెప్తుంటారు? సర్పంచ్ నిధులతో. సర్పంచ్ అనేటటువంటి వ్యక్తి ఇండివిజువల్ బాడీ, అది సర్వ హక్కులు కలిగినటువంటి బాడీ. దానిలో కార్యదర్శిని అడ్డం పెట్టి వీళ్ళు అంగుకులు చేసుకుంటే దాన్ని బిల్లులు చేయని. అందుక దీనికి సెలవులు కప్పాలా?